దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో దేవుని సన్నిధానంలో నూతన దర్శనములు కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి ప్రవక్త అయినటువంటి యిర్మీయాకు దేవుడు తన దర్శనాన్ని అనుగ్రహించి, గర్భములో రూపింపబడక మునుపే నిన్ను ఏర్పరచుకున్నాననేటువంటి గొప్ప వాగ్దానాన్ని, మరి సత్యమును తెలియజేసి, ఇదిగో ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు దేవుని మాటలు తెలియజేయడానికి, దేవుని తీర్పులు తెలియజేయడానికి దేవుడు దర్శనములను యిర్మీయాకు అనుగ్రహించాడు. అదేవిధంగా మరి రాజు అయినటువంటి దావీదు దేవుని సన్నిధానంలో నిత్యము జీవించాలని, దేవుని నిత్యము వెదకాలని, ఆయన సన్నిధిని, ఆయన ప్రసన్నతను, ఆయన పరిశుద్ధ మందిరావరణంలో జీవించాలనేటువంటి దర్శనాన్ని కలిగి ఉన్నాడు. మరి ఈ దినము పౌలుకు దేవుడు అనుగ్రహించినటువంటి ఒక దర్శనాన్ని చూద్దాం. మరి పౌలుకు, పరిశుద్ధుడైన పౌలుకి దేవుడు అనేకమైనటువంటి దర్శనాలను అనుగ్రహించాడు. వాటిలో ఒకటి మరి అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 9 నుండి 10 వచనాల్లో చూద్దాం. 9, 10, 11 వచనాలు. పరిశుద్ధుడైనటువంటి పౌలు తన స్వార్థను ప్రకటిస్తూ, దేవుని స్వార్థను ప్రకటిస్తూ ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి ఉన్నాడు. కొరింథులో మరి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అక్కడ ప్రతి విశ్రాంతి దినము సమాజ మందిరంలో యూదులతోనూ గ్రీసు దేశస్థులతోనూ మరి ఆయన వాదిస్తూ, తర్కిస్తూ, క్రీస్తే మెస్సియా అని, ఆయనే ఈ లోకమునకు రావలసిన రక్షకుడని, దేవుడు వాగ్దానం చేసిన మెస్సియా అని బోధిస్తూ రుజువులు వారికి చూపిస్తూ ఉన్నాడు. ఒక దినము మరి ఆయన భక్తిగల తీతియూస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయినటువంటి క్రిస్పు తన ఇంటి వారందరితో ప్రభువునందు విశ్వాసముంచినటువంటి వాడు. మరియు కొరింథీలో అనేకులు ఆ పౌలు ద్వారా తెలియజేయబడినటువంటి వాక్యాన్ని విని విశ్వసించి క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచుతూ ఉన్నారు. అయితే ఆ రాత్రి జరిగినటువంటి సంఘటన అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 9వ వచనం నుంచి 11 వచనాలు. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడయ్యున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా, అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులరా, మరి ఆ కొరింథులో మరి సమాజ మందిరములలో ఆ యూదులు, ఆ గ్రీసు దేశస్థులు ఆ సమాజ మందిరంలో కూడి మరి ఉదయకాలము, సాయంకాలము దేవుని పరిశుద్ధ లేఖనాలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు పౌలు వారితో కూడా తర్కిస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభుల వారిని గురించి మరి ఆయన రుజువులు చూపిస్తూ, ఆయన పునరుత్థానమును గురించి, ఆయనే మరి మెస్సియా అని వారితో ఆయన తర్కిస్తూ వాదిస్తూ ఉన్నాడు. అయితే మరి పౌలులో కొంచెము భయం ఉన్నట్లు మనము గ్రహించగలము. పౌలు కొంచెం నెమ్మదిగా ఉన్నట్లు అక్కడ చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు దర్శనమందు, రాత్రివేళ దర్శనమందు ప్రభువు ఆయన కనబడి, నీవు భయపడక మాట్లాడుము అనగా ప్రభువు పౌలులో భయాన్ని చూశాడు.
అందుకే భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము. హల్లెలూయా. దేవుడు పౌలుకు మరి ధైర్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి హృదయాంతరంగాలను ఎరిగినటువంటి క్రీస్తు ప్రభుల వారు పౌలు యొక్క హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ జనుల మధ్య ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా వారిని ఒప్పించాలి, క్రీస్తు ప్రభుల వారి సువార్తను వారికి ఏ విధంగా ప్రకటించాలి, వారిని ఏ విధంగా క్రీస్తు ప్రభుల వారి రక్షణలోనికి నడిపించాలని మరి పౌలు కొంచెం భయంగా మరి ఉన్నట్లు మనం గ్రహించగలం. అయితే దేవుడు అంటున్నాడు, నీవు భయపడకుము, మౌనముగా ఉండకుము, భయపడక మాట్లాడుము, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడు రాడు. హల్లెలూయా. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు హల్లెలూయా 1 సంవత్సరం మీద 6 నెలలు గడిపాడు. నా సహోదరుడా, నా సహోదరి, మరి ఆ కొరింథీ సంఘంలో, ఆ కొరింథీ పట్టణంలో పౌలుకు దర్శనమిచ్చినటువంటి దేవుడు దర్శనాన్ని అనుగ్రహించి నీవు భయపడక మాట్లాడము, నీవు భయపడక దేవుని వాక్యాన్ని వారికి బోధించుము, ఆ జీవవాక్యం అయినటువంటి క్రీస్తు ప్రభుల వారిని గురించి వారికి ప్రకటించుమని తెలియజేసినప్పుడు పౌలు ధైర్యంగా వారి మధ్యన దేవుని వాక్యాన్ని బోధించాడు. దేవుడేమన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈ నూతన సంవత్సరంలో ఆ క్రీస్తు ప్రభుల వారు మనకు అనుగ్రహిస్తున్నటువంటి దర్శనము, ఆయన మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. మనకు విరోధముగా ఉన్నటువంటిది ఏదియు మనకు హాని చేయలేదు, ఏదియు ఎంత మాత్రము నిన్నేమి చేయలేదు. నీకు విరోధముగా రూపించబడినటువంటి ఏ విధ ఆయుధము వర్ధిల్లదని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. దేవుడు మనకు తోడై ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభుల వారు ఇమ్మానుయేలను దేవుడుగా ఆయన మనకు తోడుగా ఉన్నాడు. మరి పౌలుకు అనుగ్రహించినటువంటి దర్శనాన్ని దేవుడు ఈరోజు మనకు కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి నీవెలాంటి స్థితిలో ఉన్నప్పటికీ క్రీస్తు ప్రభుల వారిని గురించి మాట్లాడటానికి నీవు భయపడవద్దు, నీవు భయపడవద్దు, నీవు మౌనముగా ఉండొద్దు. ప్రభువు నీకు అనుగ్రహించినటువంటి దర్శనము చొప్పున, ప్రభువు నీకు అనుగ్రహించినటువంటి తలాంతుల చొప్పున నీవు ప్రభువు సువార్తను, దేవుని వాక్యాన్ని ప్రకటించవలసినటువంటి వాడవైనావు, ప్రకటించవలసిన దానవై ఉన్నావు. మరి అలనాడు శిష్యులకు ఆయన ఆజ్ఞాపించాడు కదా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. హల్లెలూయా. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్వం పొందిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. హల్లెలూయా. ఆ దర్శనాన్ని నీవు పొందుకున్నావా? ఒకవేళ ఆ దర్శనాన్ని నీవు పొందుకుంటే ప్రభువు నీకు తోడై ఉన్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, వెళ్ళు. నీవు పని చేస్తున్నటువంటి స్థలంలో, నీ కుటుంబంలో, నీ స్నేహితుల యొద్ద, నీ బంధువుల యొద్ద దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించు. ఆయన ఈరోజు నీకు దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు. నీవు భయపడవద్దు, నీవు మౌనంగా ఉండద్దు. దేవుని పక్షమున నీవు మాట్లాడు. ఆయన సువార్తను, ఆయన రక్షణను ప్రకటించు. నమ్మిన వారు రక్షించబడతారు, నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. ఆ కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చూసుకుంటాడు. నీవైతే భయపడక ఆయన వాక్యాన్ని బోధించు. యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. ఇదిగో నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడను. ఏలగనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. హల్లెలూయా. క్రొత్త భాషలు మాట్లాడుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాములను ఎత్తి పట్టుకొందురు. మరణకరమైనదేది త్రగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. ఆమేన్. హల్లెలూయా.
నా సహోదరుడా, నా సహోదరి, క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించినటువంటి ఆ యొక్క దర్శనాన్ని కొనసాగిస్తావా? పౌలు జీవితంలో దేవుడు అనుగ్రహించినటువంటి దర్శనాన్ని ఈరోజు దేవుడు నీ జీవితంలో నెరవేర్చాలని ఆశపడుతూ ఉన్నాడు. కేవలము ఆ దర్శనము పౌలుకు మాత్రమే కాదు ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దర్శనంలో నీవు నేను పాలిభాగస్థులమవుదాం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన సువార్తను ప్రకటిద్దాం. సర్వలోకమునకు ఆయన రక్షణ సువార్తను ప్రకటిద్దాం. అట్టి కృప, అట్టి భాగ్యము, అట్టి దర్శనము దేవుడు మనందరి జీవితంలో స్థిరపరిచి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చాలా రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం మీద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దీని మీద మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు ఇచ్చిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవును మా ప్రభువా, మరి మీ దాసుడైనటువంటి పౌలు జీవితంలో మీరు అనుగ్రహించినటువంటి దర్శనం, నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడయ్యున్నాననేటువంటి ఆ గొప్ప దర్శనము ప్రభువా ఈరోజు మా జీవితాల్లో కూడా అనుగ్రహించినందుకు మీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో మేము మీ దర్శనమునకు విధేయులమై ప్రభువా ఆ దర్శనంలో పాలిభాగస్థులమై అనేకులకు మీ రక్షణ సువార్తను ప్రకటించడానికి, మీ కృపను, మీ ప్రేమను అనేకులకు ప్రకటించడానికి ప్రభువా కావలసినటువంటి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని, అభిషేకాన్ని మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా ప్రభువా, ఈ వర్తమానాలు వినిచ్చినటువంటి మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నింటినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మీ కృపలో భద్రపరచండి అయ్యా. ప్రత్యేకంగా మా తండ్రి, మా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మా యవ్వన బిడ్డలకు మీ దర్శనములు అనుగ్రహించండి ప్రభా. ఈ యొక్క అంత్యకాలంలో నా తండ్రి మీ యొక్క దర్శనముల చేత మా యవ్వన బిడ్డలను నింపమని వేడుకుంటున్నామయ్యా. మీకు స్తోత్రాలు. అలాగే మా ప్రభా, దేశ విదేశాల్లో ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తము, వ్యాపారాల నిమిత్తం ఉన్నటువంటి మా ప్రియ కుటుంబాలన్నిటినీ జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మీ కాపుదల బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. భారతదేశంలో మా ప్రియ కుటుంబాలన్నిటిని దర్శించండి అయ్యా. మా కుటుంబాల చుట్టూ మీ కనుదృష్టి ఉంచండి, మీ కాపుదల దయచేయండి దేవా. మీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా మా తండ్రి, అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను మీరు దర్శించండి యేసయ్యా. నిశ్చయముగా మీరు మా రోగములను భరించారు, మా వ్యసనములను వహించారు, మా సమాధానార్థమైన శిక్షను మీరు భరించారు. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నదనేటువంటి ఆ వాగ్దానాన్ని మేము పొందుకొని అయ్యా మీ రక్షణలో, మీ కృపలో వర్ధిల్లే కృప దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, మరొకసారి మా ప్రభా, ఈ వర్తమానాలు వినిచ్చిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటినీ మీ చేతులకు అప్పగిస్తూ మీ దర్శనముల చేత బిడ్డలను నింపి మీ నామ మహిమార్థమై వాడుకోమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.